రేణిగుంట పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ మండల అధ్యక్షులు గంగారు రమేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి జరుపుకున్నారు. ముందుగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నివాళులర్పించారు. అనంతరం అక్షయ క్షేత్రంలో ప్రత్యేక ప్రతిభావంతులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండలాధ్యక్షుడు గంగారు రమేష్, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, డీసీసీబీ జిల్లా మాజీ అధ్యక్షులు సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, సర్పంచులు నకేష్, మునిశేఖర్ రెడ్డి, లక్ష్మీపతి, శివారెడ్డి, శ్రీను, ఎంపీటీసీలు ధనుంజయరెడ్డి, ఆనందరావు, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్, జుబ్బాల దయాకర్ రెడ్డి, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ రోజుకి ఆయన సజీవంగా జీవించున్నాడని, ఆయన ఆశయాల సిద్ధి కోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలతో అందరూ కార్యకర్తలు అందరూ ఆయనకి సంఘీభావం తెలుపుతూ రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీని గెలిపించుకొని తద్వారా ప్రజలకు సేవ చేయాలని, రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పనిచేసి కక్షలు కార్యక్రమాలు లేకుండా ప్రతి కార్యకర్తకి ఏ ఆపద జరిగినా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. ఆ మహనీయుడు ఈ రోజుకి పరంపర 16 ఏళ్ళు అయినప్పటికీ ఇంతటి ఉత్సాహం ఏ ముఖ్యమంత్రికైనా ఉందంటే ఒక్క రాజశేఖర రెడ్డికి మాత్రమే ఉందని గంటలని చెప్పు. ఈరోజు ఒక మహనీయుడు ఆయన చనిపోయిన రోజు 700 గుండెలు ఆగిపోయాయంటే అది నిజం, సత్యం నమ్మాలి మనం. ఎందుకంటే 700 మంది మేము ఎందుకు మీతో రాలేకపోయామా అని చనిపోయే పరిస్థితి, అంత అంటే అభిమానం ఏ ముఖ్యమంత్రికి ఏ నాయుడికి ఆంధ్రప్రదేశ్ ఉంది చెప్పండి. అందువల్ల ఈరోజు వేదాబెక్కి బాగుపడ్డారన్నా, ఈరోజు రైతులు ఉచిత కరెంటు ద్వారా బాగుపడ్డారన్నా, ఒక్క రైతు కూడా ఆత్మహత్య అని లేనిది ఏ ముఖ్యమంత్రి పీరియడ్లో అంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాదా. అలాగే ఈరోజు నదుల అనుసంధానం అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ అయితేనేమి, పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడం అయితేనేమి, చర్చలు ఆ రోజు గుర్తించి ఎక్కడ ఈరోజు శ్రీ సిటీ అయితే ఇవన్నీ కూడా ఆ రోజు ఆ మహానాయకుడి ఆలోచన కదా ఇది. అందువల్ల ఒకటేనా ఉన్న 5 ఏళ్ళలో ఒక ఆంధ్ర భోజుల్లాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసి ప్రజలు మెప్పు పొందిన చిరునవ్వుతే ఎప్పుడు ఉండే మహానాయకుడు ఎవరంటే విశ్వసనీయుడు, విలువల నాయకుడు ఒక్క వైఎస్ఆర్ మాత్రమే అని గట్టిగా చెప్పాలి. అందువల్ల ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మా వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ అందరూ నాయకులు రావడం, సుధాకర్ రెడ్డి అయితేనేమి, అలాగే ప్రభాకర్ అయితేనేమి, అలాగే మన హరిరెడ్డి గారు అయితేనేమి, అందరూ నగేష్ గారు అయితేనేమి, అందరూ ఈరోజు ప్రతి ఒక్క సీనియర్ నాయకులు అందరూ రావడం ఈరోజు నిజంగా మా వాళ్ళు ఈరోజు తప్పకుండా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన భగవద్గీతలను అడగాలంటే, ఆయన ఆశను కొనసాగించాలంటే తప్పకుండా ఆయన పునిపుచ్చుకున్న ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటామో ఆ రోజు నిజమైన నివాళి మనం అర్పించేవారని చెప్పుకుంటూ, నిజంగా ఈరోజు మాకు చాలా బాధగా ఉన్నా తప్పకుండా ఈరోజు ఇంతమంది నాయకులు కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ టైంలోనే ముఖ్యమంత్రిగా చేసి తీరుతాం అనేది సందేహం లేదు. అందువల్ల ప్రతి కార్యకర్త ఈరోజు మనకు పాటుపడే అవసరం ఉందని కార్యకర్త అందరికీ మనవి చేసుకుంటాను. వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్.